ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ద్వాదశ రాశిలో పంచమ రాశి 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్తమానం గోచార ఫలం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, హిందూ ఛానల్ తరపు నుంచి జానకిరామ్ గారి జ్యోతిష్యం కరెక్ట్. జానకిరామ్ సింహరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద. అలాగే జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుడు వచ్చిండు. అలాగే చూడాలంటే బోళా శంకరుడు వచ్చిండు. యోగేశ్వరుడు అంటాడు, ఆయనకు నిద్రలో ఉన్నాడు కాబట్టి నిద్ర చేసినట్టే ఉంటాడు కానీ జాగారంగానే ఉంటాడు. కానీ సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉందండి. ఆదాయం 11, ఖర్చు 9, సాయం చేసేది 7, నష్టం చేసేది 4. చేతుల కత్తెర ఉంటుందండి. డబ్బు ఆగదు, నోట్ల మాట తాగదు, కడుపులో విషం ఉండదు. అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వాళ్ళని తీసిపడేరు. అందరూ మన వాళ్ళే అనుకుంటారు. ఒకరికి సహాయం చేయబోతారు కానీ వాళ్ళకి చిక్కులు వస్తాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది. అన్నదమ్ముల సహకారం ఉండదు, బావబామ్మర్దుల సహకారం ఉంటుంది. దయాదులతో విరోధాలు ఉంటాయి, భూమి తగాదాలు ఉంటాయి. అలాగే మాత్రం ఆస్తి తగాదాలు ఉంటాయి. వివాహ విషయంలో ఆటంకాలు ఉంటాయి. వీరికి 7వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ధన విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్లో, సంతాన విషయంలో, అలాగే మాత్రం చూడాలంటే మాత్రం చేసే వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాల రోగం ఉన్నవారు, మూత్ర వ్యాధులు ఉన్నవారు, షుగర్ పేషెంట్లు, బీపీ ఉన్నవారు, అల్సర్ ఉన్నవారు, మనిషికో రోగం ఉంటుందండి. మానవుడికి రోగం లేని మానవులంటూ ఎవరు లేరు ప్రపంచంలో. 90% ఉన్నది. ఏ రోగం లేకపోయినా కూడా మనోరోగం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది అని టెస్ట్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వారు ఒక టైపు. కానీ నాలుకకో రుచి అన్నారు, మైండ్కో బుద్ధి అన్నారు, జిహ్వకో రుచి అన్నారు, పుర్రెకో బుద్ధి అన్నారు. అటువంటి స్వభావాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీలకు మాత్రం ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం కొందరు అన్ని అలవాట్లు ఉన్న మాత్రం వాళ్ళకి ఏం కాదండి. వాళ్ళ శరీరంలో ఏ పార్ట్కి ఏం కాదు. కొందరికి మాత్రం ఏ అలవాటు లేకున్నా కానీ సడన్గా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు చాలా ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. ఔషధ సేవన చేయాలండి. ఔషధ సేవ అంటే మాత్రం ఆయుర్వేద పరంగా చేయొచ్చు, అల్లోపతి వర్గము చేయొచ్చు, అలాగే మాత్రం మెడిసిన్ ప్రకారం చేయొచ్చు, హోమియోపతి చేయొచ్చు. చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 10 రకాలుగా వెళ్ళిన చికిత్స చాలా వరకు కలిసి వస్తుంది. స్త్రీలకు మాత్రం వివాహమైన స్త్రీలకు, వివాహం లేని స్త్రీలకు వివాహం అయ్యే అవకాశం ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది. వీరి స్వభావం చూడాలంటే మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. వీరు బయటపడరు. ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సత్యహరిచంద్రుడు ఓపిక ఉంటుంది. అలాగే మాత్రం నలమహారాజు లెక్క మాత్రం గొప్పతనం ఉంటుంది. శ్రీరాముడు లాంటి ఓర్పు ఉంటుంది. కానీ ఓర్పు ఉన్నవాడు మాత్రం శ్రీరామచంద్రుడు అసుంటి లాస్ట్కు రావడం మీద యుద్ధానికే వెళ్ళిండు. 1, 2, 3, 4 సార్లు చూస్తారు. 5వ సారికి ఎవరికి వదిలిపెట్టరు వీరు. కానీ మాత్రం అయిన వారికి ఆదరణే కాదు, బయట వారు కూడా ఆదరణ చేసే అవకాశం ఉంటుంది. కానీ గుప్త దానం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీరికి. కుడి చేతిలో దానం చేసినా కూడా ఎడమ చేతిలో తెలియనియరు. ఈ 15 రోజులు చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయి వీరి జాతకంలో. ఖచ్చితంగా ఈ సింహరాశి వారు మాత్రం వీలైతే మాత్రం సూర్యపుత్రుడు కాబట్టి ఖచ్చితంగా మాత్రం శ్రీరామచంద్రుడికి 22వ తేదీ మాత్రం తప్పకుండా వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీరామచంద్రుడికి 22వ తేదీ నుంచి పడితే మాత్రం, అలాగే శ్రీరామనవమి వరకు మాత్రం దర్శనం చేయటం మంచిది. వారి గ్రామంలో కావచ్చు, వారి ఊరిలో కావచ్చు, వీధిలో కావచ్చు, లేదా భద్రాచలంలో కావచ్చు, లేదా అయోధ్యలో కావచ్చు దర్శనం చేయటం చాలా వరకు శుభప్రదం ఉంటుంది. కానీ మాత్రం భార్యతో సన్నిహితంగా మెలగలేరు. రుణచిక్కులు చాలా ఉంటాయి. రాజకీయ రంగం మాత్రం ఆశ్చర్యకరంగా మాత్రం రాణించే అవకాశం ఉంటుంది. విదేశాన యోగం కలిసి రాదు. మకా నక్షత్ర యోగంలో కలిసి వస్తుంది.
ఉబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు ఉంటాయి. మకా నక్షత్రం వారికి మాత్రం అధిపతి కేతు ఉన్నాడండి, జ్ఞానకారకుడు, మోక్షకారకుడు. కానీ మాత్రం ఉబ్బా నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మాత్రం సుఖకారకుడు, భోగకారకుడు. కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం స్వార్థం తక్కువ ఉంటుందండి. వీరికి ఒక్కరు మనసులో పడ్డారంటే మాత్రం వాళ్ళని వదిలిపెట్టరు. కానీ మాత్రం సామాన్యంగా కానీ 10 రూపాయలు ఉన్నాయి కదా అని 3 రోజులు లేవని బాధపడరు. ఉంటే తింటారు, లేకుంటే ఉపవాసం ఉంటారు. వీరు కూలిగా ఉన్నా సరే, ప్రధానమంత్రిగా ఉన్నా సరే ఒకటే స్వభావం ఉంటుందండి వీరి కాడ. వీరికి మాత్రం గాంభీర్యం ఉంటుంది కానీ మాత్రం కాఠిన్యం ఉండదు, అలాగే కపటం ఉండదు. గాంభీర్యం దేనికంటే మాత్రం వీరికి ఉండే స్వభావం మాత్రం నిదానం గుణం ఉంటుంది, ఖచ్చితమైన మాట ఉంటుంది. మాటకారే ఉండరు వీరు. మాట్లాడితే మాత్రం వాగ్దాటి మాత్రం ఖచ్చితంగా మాట్లాడతారు, అవసరాన్ని బట్టి మాట్లాడతారు. వారి అవసరం కాదు, ఎవరి అవసరమైనా సరే, ఎవరైనా వారికి సలహా అడిగితేనే ఖచ్చితంగా మాత్రం వారు ప్రశ్న వేస్తేనే వీరు సమాధానం చెప్తారు తప్ప అడిగిన వారికి లేనిపోని సమాధానాలు చెప్పి తికమక చేసి వీరు ఇబ్బందులు పడే స్వభావం ఉండదు. వివాహం కాని స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది, సంతానం లేని స్త్రీలకు కలిసి వచ్చే అవకాశం ఉంది, వ్యవసాయం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు, వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవు, పౌల్ట్రీ రంగం వారికి ఇబ్బందులు తప్పవు, అలాగే మాత్రం నర్సరీ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు, అలాగే కంప్యూటర్ రంగం వారికి కలిసి వస్తుంది. కానీ కార్మిక రంగం వారికి, లేబర్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భూమి తగాదా, రుణ తగాదా ఉన్నవారికి తప్పకుండా తొలగిపోతాయి. అన్నదమ్ములతో మాత్రం విరోధాలు తప్పవండి. అందరూ వారు రాజుకు ఉండటం చాలా మంచిది. ఒకప్పుడు 100 మందికి మీరు న్యాయం చేసిన వారు, ధర్మం చేసిన వారు, దారికి తీర్చిన వారు, వీరే మాత్రం ఇతర న్యాయం అడిగే అవకాశం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. విధి అనేది విధాత కూడా వదిలిపెట్టలేదండి, మనం మనుషులు ఎంత. కాబట్టి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పేరు మీద మాత్రం చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఆదివారం మంచిది. లక్కీ నెంబర్ 1. స్టోన్ వాడటం వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు గులాబీ రంగు కలర్ స్టోన్ వాడటం చాలా మంచిదండి, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే ధన విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. గులాబీ రంగు అంటే దాంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. లేత గులాబీ రంగు వాడటం చాలా మంచిదండి. వీరి జాతకంలో అన్నదానం చేయటం, గోదానం, భూదానం, వస్త్రదానం, ధనదానం, ధాన్యదానం చేయటం కూడా మంచిది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ఆకస్మికంగా ప్రమాదాలు, చిక్కులు, చికాకులు వచ్చిన వారికి అవి తప్పిపోయే అవకాశం ఉందండి. ఈ సింహరాశి వారి గృహం నిర్మాణం, కట్టడం కానీ, కొనడం కానీ, తీసుకోవడం కానీ అచ్చుబాటు ఉంటుంది. కానీ కట్టడానికి మాత్రం టైం పడుతుందండి. వీరి కోట్లు ఉన్నా కూడా మాత్రం ఆ ముహూర్తం రాలేదు. ముహూర్తం వచ్చిందంటే తిరుగు ఉండదు. వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం పెద్దల మాట ఆచరించే అవకాశం ఉంటుంది, పిల్లల మాట కూడా వినే అవకాశం ఉంటుంది. అయినవారు కదా నెత్తిని తీసుకోరు, కాని వారిని తీసిపడేయరు. అందరు నా వల్లే అనుకుంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఆ పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు వీరికి శ్రేయస్కరం. రాముణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.